ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇవాళ విచారణకు రావాలని నిన్న ఎమ్మెల్సీ పోచంపల్లి ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు పోలీసులు. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఫామ్ హౌస్ లో క్యాసినో, కోళ్ల పందాలపై నమోదైన కేసుల్లో శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించనున్నారు మొయినాబాద్ పోలీసులు. ఫిబ్రవరి 11వ తేదీ తోల్కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు ఆడుతున్న 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 64 కోళ్లు, 46 కోడికత్తులు, బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పౌఐ గేమింగ్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలతో తనకు సంబంధం లేదని, ఆ ఫామ్ హౌస్ ను లీజుకు ఇచ్చారని గతంలో పోలీసులకు తెలిపారు పోచంపల్లి. లీజు డాక్యుమెంట్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందజేశారు. అయితే లీజు డాక్యుమెంట్స్ పై కొన్ని అనుమానాలు రావడంతో ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఎమ్మెల్సీ పోచంపల్లి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణ ఎట్లా జరుగుతుంది, ఎటువంటి ప్రశ్నలు వేయనున్నారు, డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోన్కోట గ్రామ పరిధిలో ఫిబ్రవరి 11వ తేదీన ఎస్ఓటీ రైడ్స్ చేయడం జరిగింది. ఫామ్ హౌస్ లో అక్కడ కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రైడ్ చేసి దాదాపు 64 మందిని అదుపులోకి తీసుకొని అక్కడ నుండి కోళ్ల పందాలకు వినియోగిస్తున్న కోళ్లతో పాటు కోడి కత్తులు, సెల్ ఫోన్లు వీటన్నిటిని కూడా సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరిగింది. ఈ 64 మంది కూడా 12వ తేదీ నాడు కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళకి కోర్టు ఆ తర్వాత జరిమానా విధించడం జరిగింది. అలాగే ఈ రైడ్ లో దొరికిన కోళ్లను సైతం ఆ రోజే కోర్టు ఆవరణలో, ఉప్పరపల్లి కోర్టు ఆవరణలోనే కోళ్లకు వేలం వేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆ ఫామ్ హౌస్ విచారణలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిందిగా కూడా అధికారులు గుర్తించడం, ఆ తర్వాత అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానిపైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆ ఫామ్ హౌస్ తాను లీజుకి ఇవ్వడం జరిగింది భూపతి రాజు అనే వ్యక్తికి. ఈ కోళ్ల పందాలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. దీంతో మొయినాబాద్ పోలీసులు ఆ లీజ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెప్పడంతో అతను తన అడ్వకేట్ల ద్వారా ఫిబ్రవరి 16వ తేదీ నాడు మొయినాబాద్ పోలీసులకి ఆ లీజ్ డాక్యుమెంట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లీజ్ డాక్యుమెంట్లలో కొన్ని అనుమానాలు ఉండడం జరిగింది. అంటే అలా లీజు సక్రమంగా లేదు అన్న ఉద్దేశంతో రెండోసారి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న మాదాపూర్ లో ఉన్న అతని ఫామ్ హౌస్ క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ అతను అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీస్ కాపీని అంటించడం జరిగింది. ఇవాళ 10 గంటల నుండి 5 గంటల లోపు విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా లీజ్ డాక్యుమెంట్లకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కోసమే ఈ ప్రస్తుతం అతన్ని విచారించడం జరిగింది. అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరికైతే లీజుకి ఇచ్చారని చెప్తున్నారో ముగ్గురు పేర్లు, అందులో భూపతి రాజుతో పాటు రామ్దేవ్ రెడ్డి, రమేష్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని కూడా ఇవాళ విచారణకు రావాలంటూ కూడా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రస్తుతం భూపతి రాజు, రామ్దేవ్ రెడ్డి, అలాగే రమేష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు. మొత్తం 4 ప్రస్తుతం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వాళ్ళని ఒకవైపు విచారిస్తున్నారు. లీజుకు సంబంధించిన దాంట్లో ఎంతకాలంగా లీజుకు ఇవ్వడం జరిగింది, ఆ లీజు ఇచ్చే సమయంలో ఎందుకోసం లీజుకు తీసుకోవడం జరిగింది, దానికి సంబంధించి ప్రస్తుతం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒకరిని ఎదురుగా కూర్చోబెట్టారు. వాళ్ళు ప్రస్తుతం దర్యాప్తు అధికారులు వాళ్ళ నుండి ఈ వివరాలు. రాధాకృష్ణ, జాయింట్ విచారణ జరుగుతుందా లేదంటే ఒక్కొక్కరిగా విచారిస్తున్నారా? ముందుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నుండి వివరాలు సేకరిస్తారు. వాళ్లకు అధికారులకు దర్యాప్తు చేసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 16వ తేదీ నాడు లీజ్ డాక్యుమెంట్లు చేతికి వచ్చిన తర్వాత ఆ లీజ్ డాక్యుమెంట్ల పైన ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఆ లీగల్ ఒపీనియన్ లో వచ్చిన ఏవైతే అంశాలు ఉంటాయో ఆ అంశాల ఆధారంగా ప్రస్తుతం ముందుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని విచారిస్తారు. ఆ తర్వాత 4 ఒకేసారి కూర్చోబెట్టి విచారిస్తారు. లీజుకు సంబంధించి ఏ విధంగా ఎలాంటి ఒప్పందాలతో లీజుకు తీసుకోవడం జరిగింది అన్న దానికి సంబంధించి 4 విచారించే అవకాశం కూడా ఉంది. శ్రావణి.